రాత్రి 7:30 మీ ఈటీవీలో. వసుంధరా, ఎలా ఉంది నీకు? హెడేక్గా ఉంది. రాత్రేం జరిగిందో గుర్తుందా? ఏదో తాగేశాను, తల తిరిగింది. నిద్ర లేచేసరికి మంచం మీద ఉన్నాను. నా బంగారు తల్లే, ఎందుకలా అన్నావు? ఏమైంది? ఏం చేద్దామంటావు మరి? మారు ముంత చోడు చింత. అందరి ముందు ధ్రువ సార్ని కొట్టానా? నీకసలేవి గుర్తు రావట్లేదా? లేదు సుజా, నిజంగా గుర్తు రావడం లేదు. నేను అంతలా కొట్టానా? మామూలుగా కాదు. ధ్రువ సార్ భయపడి నందితమ్మ వెనక్కి వెళ్లి దాక్కున్నారు. నందితమ్మ కూడా అక్కడే ఉన్నారా? మరి గదిలో జరిగిందనుకుంటున్నావా? అందరి ముందు జరిగిందని చెప్పానా? మల్లికా మేడం కూడా అక్కడే ఉన్నారు. అత్తమ్మ ఉన్నారా? ఆవిడ పుట్టినరోజైతే ఆవిడుండరా? మేడమే నీ అల్లరి భరించలేక నిన్ను లోపలికి తీసుకువెళ్ళమని చెప్పారు. అయ్యో, నా పరువు మొత్తం పోయింది. ఏదో కోపంలో అక్కడ ఏం కనపడితే అది తాగేశాను. ఇప్పుడు వాళ్ళకి నా మొహం ఎలా చూపించను? అసలు ధ్రువ సార్ నా గురించి ఏమనుకున్నారు? మిగిలిన వాళ్ళ సంగతేమో నాకు తెలీదు గాని ధ్రువ సార్ మాత్రం మామూలుగా భయపడలేదు. ఇక నీతో చాలా జాగ్రత్తగా ఉంటారు. అంత భయపెట్టావు. నిజమే, ధ్రువ సార్ పొద్దున కూడా చాలా భయంగా మాట్లాడారు. నన్ను ఏడిపిస్తున్నారు అనుకున్నాను. ఇదంతా రాత్రి నేను చేసిన తిక్క పని ఎఫెక్ట్ వల్లే. అయ్యో సుజా, ఇప్పుడు నేను అందరికీ సారీ ఎలా చెప్పను? నా మొహం ఎలా చూపించను? అసలే నిన్న వచ్చిన వాళ్ళంతా ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, మా అత్తయ్య స్నేహితులు. వాళ్ళ ముందు మా అత్తయ్య పరువు తీసేశాను. తనెంత బాధపడ్డారో ఏంటో. వసుంధరా, మల్లికా మేడంకి కోపం వచ్చినట్టు అనిపించలేదు. మేడం నవ్వుతూనే ఉన్నారు. ఏం చేస్తాం పాపం, వచ్చిన వాళ్ల ముందు అలా కవర్ చేసుంటారు. ఈరోజు అత్తమ్మ చేతిలో నాకు చుక్కలే. సర్లే, ముందు కాఫీ తాగు. త్వరగా రెడీ అయ్యిరా, టిఫిన్ రెడీ అవుతుంది. తీసుకో.
ప్లేట్లో వేయాల్సిన దోశ మగ్గులో వేసావు. ఇప్పుడు మగ్గులో ఉన్న నీళ్లు ప్లేట్లో పోస్తావా? అలాగే అత్తమ్మా. ఏయ్! ఏంటి రాత్రి తాగింది ఇంకా దిగలేదా? హ్యాంగ్ ఓవర్ పెగ్గేమైనా కావాలా? నిన్నటిదాకా ఈ ఇంట్లో ఒక్కడు చాలదన్నట్టు నువ్వు తాగి తందనాలు అడ్డం మొదలు పెట్టావా? చెప్పు. సారీ అత్తమ్మా. వాడికి బుద్ధి చెప్తావు అనుకుంటే నీ బుద్ధి ఎక్కడికి పోయిందే? ఓ, అది కాదత్తమ్మా. ఇంట్లో ఆఫీసులో అందరి ముందు నా పరువు తీసేశావు. ఛీ! అసలు కొంచెమైనా నా గురించి ఆలోచించావా? అవునులే, ఎందుకు ఆలోచిస్తావు? ఈ మధ్య నిన్ను నెత్తిన పెట్టుకున్నాను కదా, అందుకే నీకు కళ్ళు నెత్తినెక్కాయి. సారీ అత్తమ్మా. ఏం చేసుకోనే నీ సారీని? ఏం చేసుకోను చెప్పు, ఏం చేసుకోను? పిచ్చి పిల్ల, నేనేదో సరదాగా అన్నానే. నిన్న వచ్చిన వాళ్ళు కూడా అలా మొగుణ్ణి ఉతికే ఛాన్స్ మాకు వస్తే బావుండని నవ్వుకున్నారు. అమ్మా, ఇదేం శాడిజం అమ్మా మీకు? రోజూ తాగి టార్చర్ పెట్టే మీకు మా బాధ ఎలా ఉంటుందో కూడా తెలియాలి కదరా. ఇక నుంచి కొట్టాలనిపిస్తే ఒక పెగ్గేసి కొట్టాలని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి వసుంధరా. ఇలా నువ్వు మొదట్నుంచి చేసుంటే వీడెప్పుడో సెట్ అయిపోయేవాడు. ఇదిగో, మీరు మీ కోడలికి సపోర్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, అంతేకాని మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అరే రే, టిఫిన్ చేరా. టిఫిన్ రా అంట ఎలా? రే వెధవా, వెక్కిరింతలకేం తక్కువ లేదు, పోరా. మీకింకా కోపం వస్తుందేమో అనుకున్నానత్తమ్మా. నా కొడుకు తాగుడికి బానిసైపోయి రోజు తాగొస్తేనే భరించాను. పొరపాటున నా కోడలు ఒక్కరోజు తాగితే నేను భరించలేనా? అత్తమ్మా, నేను చాలా కంగారు పడ్డానత్తమ్మా. నేను ఈ రోజు నుంచి కృష్ణయ్యని ప్రతిరోజు ప్రార్థిస్తాను, ప్రపంచంలో అమ్మాయిలందరికీ మీలాంటి అత్తగారు రావాలని. నీలాంటి కోడలు రావాలని ప్రార్థించు, అప్పుడు ఎలాంటి అత్తగారైనా మారిపోతుంది. నీ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలుసు మల్లిక, అందుకే నేను వసుంధర విషయంలో అనుమానించలేకపోతున్నాను. అలాగే నీ ద్వేషం ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. అందుకే వసుంధరకి ఎలాంటి అన్యాయం జరగకూడదని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. వసుంధర, సాయంత్రం నా ఫ్రెండ్ మనవడి మొదటి పుట్టినరోజు. నువ్వు నేను ధ్రువ ఫంక్షన్కెళ్ళాలి. సాయంత్రం ఆఫీస్ అయ్యాక షాపింగ్కి వెళ్ళి ఆ బాబుకి మంచి గిఫ్ట్ తీసుకునిరా. సరే అత్తమ్మా. అవును, ఆఫీస్కొస్తావా? ఈ హ్యాంగ్ ఓవర్కి ఇంట్లో రెస్ట్ తీసుకుంటావా? వస్తానత్తమ్మా. కొంచెం తల తిరుగుతుంది, కానీ ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువైపోతుంది. సరే ఉండు, నీకు మంచి కషాయం చేసి తీసుకొస్తాను. నీకు ఆ తలనొప్పి వికారం అన్నీ తగ్గిపోతాయి. మీరా? ప్రతాప్ కోసం అప్పుడప్పుడు చేసేదాన్లే. అది తాగితే నీకు చాలా వరకు హాయిగా ఉంటుంది. అయితే నేను నేర్చుకుంటానత్తమ్మా. ఇదిగో, ఆయన కోసం చేయడానికి పనికొస్తుంది.
సరే అయితే రా. హ్మ్. అత్తయ్య, ఈ అత్త కోడలిద్దరూ కిచెన్లో ఏం చేస్తున్నారు? వసుంధర తల తిరుగుతుంది అంటే మల్లికా మేడం తనకి కషాయం పెడుతున్నారు సార్. అబ్బబ్బబ్బబ్బా, ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి సీన్లు ఏ ఇంట్లోనూ జరగవు. కోడలు తాగి మొగుణ్ణి కొడితే తిట్టాల్సిన అత్తగారు ప్రేమగా తనకి కషాయం ఇస్తున్నారు. అత్తయ్య, అది నేను తాగి ఇంటికొస్తే ఆ రోజు యుద్ధమే. కోడలు తాగితే కషాయమా? ఇంత పక్షపాతం పనికిరాదు. ఇది చాలా అన్యాయం. అయితే కషాయం ఎలా పెట్టాలో నువ్వు కూడా నేర్చుకో ధ్రువా. నువ్వు పెట్టు, నేను నీ దరిదాపుల్లో కూడా రాను. మీ ఫ్లోలో మీరు ఉండండి, నన్ను ఆ వంట గదిలోకి మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. ఇంట్లో ఆడవాళ్ళంతా ఒక్కటైపోతే మగాడికి విలువే ఉండదంటారు. మన ఇల్లు దానికి చక్కటి ఉదాహరణ. ఎలా ఉంది? కషాయం చాలా బాగుందత్తమ్మా. మరింకే, రోజు తాగిరా. నానైతే ఏగుతుంది సార్, మీరు ఏగుదురా. అమ్మో, ఒక్కరోజు తాగినందుకే భాష మార్చేసింది. ఇంకా రోజు తాగితేనా? మ్మ్. ఒసే, వాడు నా కొడుకు, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఊరికే అత్తమ్మా. నందితమ్మా, నేనెలా ఉన్నాను? పుత్తడి బొమ్మలా ఉన్నావు. అయినా నా కూతురికేం తక్కువ, ఎప్పుడూ అందంగానే ఉంటుంది. అవును, ఈరోజు ఏమైనా విశేషమా? ఇంత చక్కగా ముస్తాబయ్యా? అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ మనవడి మొదటి పుట్టినరోజు ఫంక్షన్ ఉందని చెప్పారు, అందుకే రెడీ అయ్యాను. ధ్రువ సార్, అత్తమ్మ ఇంకొక మీటింగ్ చూసుకొని ఫంక్షన్కి నేరుగా వచ్చేస్తామన్నారు. నన్ను నిదానంగా నీట్గా రెడీ అయ్యి చంద్రన్నతో రమ్మన్నారు. బాబు కోసం గిఫ్ట్స్ తీసుకున్నాను. తనకి మంచి డ్రెస్ తీసుకున్నాను. అక్కడ ఒక బొమ్మ నాకు బాగా నచ్చింది. చిన్నపిల్లాడు కాబట్టి ఇంకా బాగా ఆడుకుంటాడు అనిపించింది. అందుకే ఇదిగో ఇది తీసుకున్నాను. ఎలా ఉంది నందితమ్మా? నందితమ్మా, ఏమైందమ్మా? నందితమ్మా, సిద్ధు 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 నందితమ్మా, అమ్మా సిద్ధు
సిద్ధు ఎవరమ్మా? అమ్మా సిద్ధు అమ్మా అమ్మా నందితమ్మ నన్ను పట్టుమా. సిద్ధు ఎవరమ్మా? ఏమైంది? నందితమ్మ వెళ్ళకు సిద్ధు. నందితమ్మ నందితమ్మ అమ్మా ఏమైందమ్మా? ఎందుకిలా అయిపోతున్నారు? సుజా సుజా అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైంది వసుంధరా? అమ్మెందుకు ఇలా టెన్షన్ పడిపోతున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు సుజా. ఉన్నట్టుండి ఇలా అయిపోయారు. అమ్మా వసుంధరా నువ్వు చేతులు రుద్దు. అమ్మిలా టెన్షన్ పడితే తన బ్రెయిన్ కి చాలా ప్రమాదం. అమ్మా వసుంధరా, అమ్మకి ఎప్పుడైనా ఇలా తీవ్ర భయాందోళన వస్తే డాక్టర్ నిద్ర పట్టడానికి ఇంజెక్షన్ చేయమన్నారు. ఉండు, నేను తీసుకొస్తాను. సరే. అమ్మా ఏం లేదు, ఏం లేదు. నందితమ్మ మీరెక్కువ టెన్షన్ పడకూడదు. గుర్తుంది కదా, అది మీ శరీరం భరించలేదు. ఇప్పుడు మీకు రెస్ట్ అవసరం. ప్రశాంతంగా పడుకుందరు గాని. యాక్సిడెంట్ కాకముందు జరిగిన చాలా విషయాలు నందితమ్మ మర్చిపోయారు. ఎప్పుడైనా ఏదైనా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఇలా అయిపోతుంటారు. ఇంతకు ముందు కూడా ఇలానే 2-3 సార్లు జరిగింది. ఇంజెక్షన్ చేశాక నిద్రపోతారు. నందితమ్మని నేను చూసుకుంటాను. నువ్వు ఫంక్షన్కి వెళ్ళాలన్నావు కదా, బయలుదేరి వసుంధరా. ఇక అమ్మ కూడా ప్రశాంతంగా నిద్రపోతారు. నువ్వు వెళ్ళు వసుంధరా. జాగ్రత్త నందితమ్మ.
ఆ, ఆ! ఏయ్, నువ్వు ఇక్కడే ఉండు. సిద్ధు, నెక్స్ట్ నువ్వు. ధ్రువ తినాడు కదా, నువ్వు కూడా తినాలి. ఆ ఆ ధ్రువ, సిద్ధు, ఇది నా ముద్ద, అమ్మ ముద్ద. ఎవరు తింటారు? ఆ, నా కొడుకుని ఎందుకు దూరం చేశావు? నా భర్తని చంపేశావు. నా కూతురు ఎక్కడ? నా బిడ్డల్ని నా దగ్గరికి చేర్చు తండ్రి.